మీరెప్పుడైనా గమనించారా? కేవలం 5 నిమిషాలను ఫోను తీస్తే గంటలు గడిచిపోయినా మీకు తెలీదు. మీరు ఫోన్‌ని వాడుతున్నారా? లేక ఆ ఫోనే మిమ్మల్ని వాడుకుంటుందా? ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు వేల కోట్లు ఖర్చు పెట్టి మీ మెదడుని ఎలా కంట్రోల్ చేయాలో రీసెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వెనుక ఉన్న అసలు చీకటి రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక రీల్ లేదా పోస్ట్ చేసినప్పుడు వచ్చే ప్రతి నోటిఫికేషన్, ప్రతి లైక్ మీ మెదడులో డోపమైన్ అనే కెమికల్‌ని విడుదల చేస్తుంది. ఇది ఒక డ్రగ్ లాంటిది. ఈ డోపమైన్ ఇచ్చే ఆ కిక్ కోసం మీరు పదే పదే ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. దీనినే సైకాలజీలో వేరియబుల్ రివార్డ్స్ అంటారు. అంటే జూదగాడు క్యాసినోలో స్లాట్ మెషిన్ తిప్పినట్లే మీరు స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. తదుపరి వీడియోలో ఏదో అద్భుతం ఉంటుందనే ఆశతో. మరో భయంకరమైన విషయం ఏంటంటే ప్రైవసీ అనేది ఒక భ్రమ మాత్రమే. మీరు మీ స్నేహితుడితో ఏదైనా వస్తువు గురించి మాట్లాడితే కొద్దిసేపటికే దానికి సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. మీ ఇష్టాలు, మీ భయాలు, మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీకంటే ఎక్కువగా సోషల్ మీడియా ఆల్గారిథమ్స్‌కి తెలుసు. మీరు ఒక యాప్ కోసం డబ్బులు చెల్లించడం లేదంటే అక్కడ మీరే ఒక వస్తువు అని అర్థం. దీనివల్ల మనం తెలియకుండానే ఆందోళన మరియు ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలకు గురవుతున్నాం. ఇతరుల గ్లామరస్ లైఫ్ చూసి మన జీవితం బాలేదని బాధపడేలా ఈ ఆల్గారిథమ్స్ మనల్ని ప్రోత్సహిస్తాయి. మన అటెన్షన్ స్పాన్ ఇప్పుడు ఎంతలా తగ్గిపోయిందంటే 1 నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కూడా మనం ఓపికగా చూడలేకపోతున్నాం. సోషల్ మీడియాను వాడండి, కానీ అది మిమ్మల్ని వాడకుండా చూసుకోండి. మీ కళ్ళను స్క్రీన్ నుండి కాసేపు పక్కకు తిప్పి నిజమైన ప్రపంచాన్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.